ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా ఈరోజు రాష్ట్రంలోని అన్నా క్యాంటీన్లలో ఉచితంగా ఆహారాన్ని అందిస్తారు. రైతు భరోసా పథకం కింద రెండో విడత నిధులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు విడుదల చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగానికి ప్రాధాన్యతనిస్తోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. మహిళా సాధికారత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విజయవాడ నగరంలోని పటమట అన్నా క్యాంటీన్లో అల్పాహారం తీసుకోనున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి జన్మదిన సందర్భంగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నా క్యాంటీన్ల ఒకరోజు ఖర్చు 76 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఈ విరాళం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 269 అన్నా క్యాంటీన్లలో ఉచితంగా ఆహారం అందిస్తారు. ఇందులో భాగంగా స్వయంగా ముఖ్యమంత్రి తన పుట్టినరోజు సందర్భంగా ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి పటమటలోని అన్నా క్యాంటీన్లో అల్పాహారం తీసుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని అన్నా క్యాంటీన్లలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. రైతు భరోసా పథకం కింద రెండో విడత నిధులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు విడుదల చేస్తారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్పల్లిలో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇతర మంత్రుల సమక్షంలో నిధులను విడుదల చేస్తారు. తాజాగా రెండో విడత కింద 45,11,947 మంది రైతులకు 2,206.06 కోట్ల రూపాయలను కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు వేదికలలో ప్రభుత్వం ప్రత్యక్ష ప్రసారం చేయనుందని తెలిపారు. అనంతరం కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీని ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగానికి ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. బాపట్ల జిల్లాలోని వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరంలో నూతనంగా ఏర్పాటు చేసిన పారామోటర్ ఎయిర్ సఫారీని జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటక రంగంతోనే ఆర్థిక అభివృద్ధి సాధ్యమని అన్నారు. పర్యాటకులను మరింతగా ఆకర్షించే విధంగా జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సి ఉందని మంత్రి పేర్కొంటూ బాపట్ల జిల్లా రాబోయే రోజుల్లో ఇదొక టూరిజం స్పాట్ గా దేశవ్యాప్తంగా పేరు పొందబోతుందని చెప్పేసి మనవి చేస్తాను. ముఖ్యమంత్రి గారు మనకున్న సహజ వనరుల్ని అవకాశంగా తీసుకుని, మనకున్న మానవ వనరుల్ని అవకాశంగా తీసుకుని టూరిజం కానివ్వండి, అగ్రికల్చర్ సెక్టర్ కానివ్వండి, ఫిషరీస్ కానివ్వండి, అన్ని రంగాలను కూడా అభివృద్ధి చేస్తానికి ప్రత్యేకంగా పాలసీస్ తీసుకొచ్చి దాదాపు 25 పాలసీస్ వివిధ రంగాల్లో టూరిజం కి ఒక ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చి డెవలప్ చేస్తున్న విషయం. భవిష్యత్తులో ఈ టూరిజం ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రముఖమైన రంగం కాబోతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అక్షయ తృతీయను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం ఈ తెల్లవారుజాము నుంచి ఘనంగా ప్రారంభమైంది. వేకువజామున 3 గంటలకు ఆలయ ఆనువంశిక ధర్మకర్తల దర్శనంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. ఏడాది పొడవునా చందన కవచంలో ఉండే స్వామివారు ఈరోజు మాత్రమే నిజరూపంలో దర్శనమిస్తారు. ఈ నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా క్యూలైన్లలో మజ్జిగ, త్రాగునీరు వంటి ఏర్పాట్లను చేశామని అధికారులు వెల్లడించారు. మహిళా సాధికారత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. అనంతపురంలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ మహిళలకు ప్రాధాన్యతనిస్తూ ప్రవేశపెట్టిన మహిళా బిల్లును, డీలిమిటేషన్ బిల్లును ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించడం సరికాదని పేర్కొంటూ ఇవాళ ఒక అవకాశం వస్తుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ సాకారం అవుతుందని అనుకుంటున్న వేళ ప్రతిపక్షాలన్నీ ఏకమై బిల్లు నిర్వహణమయ్యేలాగా చేశారు. దీనివల్ల కేవలం మహిళలకు మాత్రమే అన్యాయం జరగల, యువతకు, తర్వాత ఎస్సీ ఎస్టీలకు కూడా అన్యాయం జరిగింది. ఇంకా ఎక్కువ మంది మహిళామణులు చట్టసభల్లోకి వస్తే అద్భుతమైన ప్రగతి సాధించడానికి అవకాశం ఉంటుంది. అనేక బిల్లుల్ని మనం చారిత్రాత్మక బిల్లుల్ని పాస్ చేసుకోగలిగాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా కొంతేరులో 9వ తరగతి విద్యార్థులకు 550 ఉచిత సైకిళ్లను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలకొల్లు నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల బాలబాలికలకు కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ కింద పలు సంస్థల నుంచి ఉచిత సైకిళ్లకు నిధులను సమకూరుస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి వెల్లడించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు ఉచిత సోలార్ విద్యుత్ ఫలకాల అందచేత కార్యక్రమానికి మంత్రి నిన్న ప్రారంభోత్సవం చేశారు. అనంతరం బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 1 కోటి గృహాలకు ఉచిత విద్యుత్ అందించాలని బృహత్తర లక్ష్యంతో ఈ పథకం అమలు చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ, ఎస్టీలకు 100% రాయితీతో సౌర ఫలకాలను అందిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ పీఎం సూర్యఘర్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వము మరియు ప్రభుత్వం కూడా కలిసి ఈ యొక్క పథకాన్ని దిగ్విజయం చేయాలని, ఈ పథకం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 100% కూడా ఇది ఉచితంగా కూడా పొందడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పథకం ద్వారా ఇతర వర్గాల వారికి కూడా 40% వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతూ ఉంది. కేవలం ఇది ఉచిత విద్యుత్ మాత్రమే కాదు, దీన్ని పునరుత్పాదక శక్తి వైపు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజలకు అటు ప్రభుత్వానికి వీటన్నిటికీ కూడా అనుసంధానం చేస్తూ ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలా. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని ఎన్డీఏ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెడితే ఇండియా కూటమి నాయకులు అడ్డుకుని తప్పు చేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. మహిళా రిజర్వేషన్, పునర్విభజన బిల్లులపై అసత్య ప్రచారం చేసి అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ మేరకు నిన్న ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ మహిళలతో పాటు దేశంలోని మహిళలను ఇండియా కూటమి అవమానించిందని అన్నారు. తెలంగాణలో ప్రతి గ్రామంలో ఈ బిల్లులపై అవగాహన కల్పనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకత్వం సిద్దమవుతుందని బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణలో మొక్కజొన్న పంటను భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు నిన్న లేఖ రాశారు. శనగ, పొద్దుతిరుగుడు పంటలపై ఉన్న 25% పరిమితిని ఎత్తివేసి పూర్తిగా కొనుగోలు చేయాలని అన్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో ద్రోణి ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ఈరోజు రాష్ట్రంలోని అన్నా క్యాంటీన్లలో ఉచితంగా ఆహారాన్ని అందిస్తారు. రైతు భరోసా పథకం కింద 2వ విడత నిధులను తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు విడుదల చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగానికి ప్రాధాన్యతనిస్తోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. మహిళా సాధికారత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.